అమృత్ నగరాల పథకాన్ని నిలువునా దోచేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కాంట్రాక్ట్ విలువ కంటే అధిక ధర 5,513 కోట్లకి 5 సంస్థలకు కట్టబెట్టిన సర్కారు 103 కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులు 9 ప్యాకేజీల కింద విభజన, 5,309 కోట్ల కాంట్రాక్ట్ విలువతో ప్యాకేజీల వారికి టెండర్ నోటిఫికేషన్. దానికి ముందే 5 బడా కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యనేత సన్నిహితుడు బేరసారాలు, అడిగినంత కమిషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్లకు పనులు పంపిణీ, సగటును 3.9% అధిక ధర కోట్ చేస్తూ బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చేశారు. అంచనా భారీగా పెంచేసి పనులు అప్పగించడంతో ఖజానా మీద 203 కోట్ల భారం పడింది. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో 551 కోట్లు చెల్లించేశారు. అందులో 8% ముఖ్యనేత పంచుకుతున్నారంటూ ఇంజనీరింగ్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పనులకు 23-24లోని మున్సిపాలిటీ వారీగా వేర్వేరుగా టెండర్ల ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. బాబు సర్కార్ అధికారంలోకి రద్దు చేసి మున్సిపాలిటీల వారీగా టెండర్లు నిర్వహించి ఉంటే చిన్న కాంట్రాక్టర్లు ఎక్కువగా పోటీ పడేవాళ్ళు అంటున్న ఇంజనీరింగ్ నిపుణులు. దానివల్ల కాంట్రాక్ట్ విలువ కంటే సగటు 4.5 నుంచి 5% తక్కువ ధరకే పనులు అప్పగించే వీలు. ఫలితంగా ఖజానాకు 450 కోట్లకు పైగా మిగిలే గడువులోగా పనులు పూర్తయ్యేవంటున్న నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.